నాకు ఎరికే మీరు సిద్ధంగా ఉంటారని పొద్దుగాల మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత మరి ఇలా ఏముంది ఎటెడ్డ సంగతి ఏం రాసుకొచ్చి మహాపత్రికను తీసుకొని వచ్చిన ఇక ఇలా ఏముందయ్యా ఆంధ్ర అమ్మేయాలి ఓ అమ్మా కోళ్ళగా కాడైతే కాడికి వచ్చిందా కదా ఆ పథకం ఇవ్వాలంటే అంత డబ్బు అవసరం మహిళలకు నెలకు 1500 పథకంపై మంత్రి అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు ఇక ఈ కోళ్ళగా మహిళకు ఒక్కొక్క మహిళకు 1500 ఇవ్వాలంటే ఇక ఈ ఆంధ్ర సర్కారును అమ్మేయాలి అంటే ఆంధ్రను అమ్మేయాలి సర్కారును ఆంధ్రనే అమ్మేయాలి మరి ఆయాలెట్ట పలికిరు సుఖం పూస పలుకులు ఇగో ఆయాలనేమో ఆ పలుకులు ఇయాలనేమో ఇగో ఈ రకంగా హెచ్చరిక మాటలు ఏం చేస్తాం ఇక పనేయా పక్కేసుకొని పనేయా పశలో అన్నట్టుగా ఇక ఆయననేమో మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500 లెక్క ఇస్తామని గప్పాలు కొట్టిర్రు ఇక ఇప్పుడు గొయ్యిల వండే కాడికి వచ్చింది కథ ఒకసారి ఆయన ఈ కోళ్ళగా ఏమన్నదో ఒకసారి ఇందాం ఇగో అన్ని చేసాం ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి 1500 అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి ఇంకా ఆలోచన చేస్తుంది అంత డబ్బు అవసరం ఉంది ఏమి చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అన్ని చేసాం ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి 1500 అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి ఆలోచన చేస్తుంది ఇక అమ్మి పెడతానికి ఈ మొగోడు కావాలి ఏమి చేయాలి ఎలాగా పథకం చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు ఇన్నారులా ఈ కోయాగ సుఖంపూస పలుకులు ఈ కోయాగ పేరు అచ్చెన్నాయుడు ఇక అన్నీ చేసిరట సూపర్ 6 మొత్తం ఉరుగులో పెట్టి ఇచ్చిరట మొత్తం సూపర్ 6 అంత అయిపోయిందట ఇప్పుడు ఏపీ జనాలు ఆనందంలో మునిగి తేలుతుర్రట తొలకరి సినుగులకు భూదేవి ఏ రకంగా సంబూరపడుతుందో ఇప్పుడు నారచంద్రయ్య పరిపాలన వచ్చినాక ఆ రకంగా సంబూరపడుతుర్రట కానీ అన్నీ చేసినాం కానీ ఒక్కటి మాత్రం మిగిలిపోయింది ఆడోళ్ళకు ఇక ఆయన ఏదో పుసా 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 అన్నం మీ ఇంట్లో ఎంతమంది ఆడోళ్ళు ఉంటే అందరికీ 1500 రూపాయల చొప్పున ఇస్తాం నెలకు అన్నారు ఇక ఇప్పుడు కాడెత్తేసే కాడికి వచ్చింది కథ ఇప్పుడు ఏమంటుండు అచ్చెన్నాయుడు మీకు నెలకు ఒక్కొక్క మహిళకు 1500 ఇవ్వాలంటే ఇక ఆంధ్రనే అమ్మవాళ్ళు చూస్తట్టుంది అని ఇక ఇప్పుడు ఈ రకంగా ఇక చూసిర్రా గద్దెలెక్కి గారడీ చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు గద్దెలెక్కి గారడీ చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు మనకే ఉచ్చు పెడతారు మనకే సిచ్చు పెడతారు మేము ఇది ఇస్తామంటారు మేము అది ఇస్తామంటారు ఆఖరికి వస్తారకల్లా మన గుండెలో నా జెండా నాటమని రాజకీయ రొంపియ దింపి వాళ్ళ స్వార్థ బుద్ధుల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం వాళ్ళ స్వలాభం కోసం ఇవాళ జనాలను పిచ్చోళ్ళని చేసి ఓట్లు మలుపుకొని దండుకొని కుర్చీల మీద కూర్చున్నాక ఇగో మళ్ళీ మాటలు గిట్ల మాట్లాడతారు నాలుగే గిట్ల మళ్ళేస్తారు మరి ఆయన మేము అన్నం బరాబర్ అన్నం ఇవాళ మా తల తాకట్టు పెట్టేనే మీకు ఇస్తామనేది మాత్రం ఎందుకో నోటికొస్తలేదు మీకు ఇవ్వాలంటే ఒక్కొక్క మహిళకు 1500 చొప్పున ఇవ్వాలంటే ఇక మేము మళ్ళీ ఆంధ్రను అమ్మాలి ఆంధ్రను అమ్మేందుకు ఆంధ్రను అమ్మి ఇచ్చే మొగోనివి ఆంధ్రను అమ్మి ఇస్తేందుకు ఇక నువ్వే కావాలన్నా మొగోనివి బడికి పోయే బుడపోడు కూడా పెత్తారం చేస్తాడు రాజకీయం చేస్తాడు పరిపాలన చేస్తాడు పాలన అందిస్తాడు అచ్చెన్నాయుడు మంచిగా ఉన్నాయి నీ ముచ్చట్లు నీ సొక్కమైన ముచ్చట్లు తమాషగా ఉన్నాయి ఇక నువ్వు కావాలి ఆంధ్రను అమ్మి ఆడవాళ్ళకు పసలు ఇచ్చే మొగోనివి నువ్వు కావాలి ఇక పండుకోపో ఇది కథ ఇక ఇది వచ్చే ముచ్చట ఢిల్లీ